హాయ్ గుడ్ మార్నింగ్. నా పేరు సౌజన్య ఫ్రమ్ పుణేరి. ఈ బిజినెస్లో డబుల్ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను. రాకముందు అయితే హౌస్ వైఫ్, కంప్లీట్ హౌస్ వైఫ్. ఎక్కడికి వెళ్ళే అలవాట్లు లేవు, ఎక్కడ పంపించే అలవాటు అసలు లేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ క్వాలిఫికేషన్. జాబ్ పరంగా ఏ ఛాన్స్ నాకు లేదు. బిజినెస్ పరంగా చూస్తే పెట్టుబడికి అసలు ఏం లేదు. మా హస్బెండ్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ మాత్రమే. ఫస్ట్ అబ్బాయి, సెకండ్ పిల్లలు, ముగ్గురు మగ పిల్లలే. బాగా ఖర్చులు పెరుగుతున్నాయి కానీ అక్కడ ఆదాయం మాత్రం ఆయనకి ఎక్కడా లేదు. ఆ టైంలో నాకు చాలా బిజినెస్ చేద్దామని చెప్పి ఇన్వెస్ట్మెంట్తో ఆయన స్టార్ట్ చేశారు. ఏ బిజినెస్ చేసినా మాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అన్నీ ఫెయిల్యూరే. అన్నీ తట్టుకొని నిలబడి ఓమన్ అని ఒక కంట్రీలో జాబ్ వస్తే ఇంక అక్కడికి వెళ్తేనే మనం ఏదో సంపాదించుకోవాల్సి వెళ్ళే టైంలో నాకు వెస్టేజ్ ఆపర్చునిటీ దొరికింది. మా ఇంటి పక్కన అక్క ద్వారా దొరికినప్పుడు ప్రోడక్ట్ యూజ్ చేసే బిజినెస్ అనుకుని నేను ఒక యూజర్గానే వచ్చాను. 1.5 ఇయర్ మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి రమ్మంటే వాళ్ళ మాట వినక మీటింగ్ ట్రైనింగ్కి వెళ్తే కన్విన్స్ చేస్తారు. ఏదో ఇది మనుషులు పట్టాలా, వేటాడాలా అన్న బిజినెస్ అని, నేను ఎక్కువ మాట్లాడాలేమో ఈ బిజినెస్తో అని ఏదేదో నేనే ఒక రౌండ్ గీసుకొని ఈ బిజినెస్ని తక్కువగా చూశాను. ఎప్పుడైతే అవార్డ్ ఫంక్షన్ చూశానో ఇది చాలామంది లైఫ్ చేంజ్ చేసిన బిజినెస్. ఇది ఈ లైఫ్ చేంజింగ్ నా దగ్గర కూడా అవుతుంది, నేను ఎందుకు ఇది డిసైడ్ చేయకూడదని అవార్డ్ ఫంక్షన్లో డిసైడ్ చేశా. 375 రూపీస్తో నా ఇన్కమ్ స్టార్ట్ అయ్యి ఈరోజు 360 అబోవ్ అయింది. 3.5 lakh మంత్లీ ఇన్కమ్ మ్యాక్సిమం నేను ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తున్నా. డబుల్ క్రౌన్ డైరెక్టర్ మెయింటైన్ చేస్తున్నా. కార్ అచీవ్మెంట్ చేస్తున్నా. 11 lakhs వర్త్ కార్. మా ఇంట్లో టూ వీలర్స్ డ్యూలోనే తీసాం, ఇన్స్టాల్మెంట్లోనే తీసాం. కానీ ఫస్ట్ టైం షోరూంలోకి వెళ్ళి కార్ తీసుకుని పర్చేస్ చేసుకున్నాం. కార్ బొమ్మ కూడా నేను ఆలోచించేదా ఒక హౌస్ వైఫ్, కానీ 11 lakhs వర్త్ కార్ తీసానంటే ఎంత ధైర్యం వెస్టేజ్ ఉందో చూడండి. నెక్స్ట్ చూసారంటే ఇంకా ప్రతి ఒక్క లేడీస్కి ఇష్టమైనది బాగా బయట వెళ్ళాలని, మా భర్తతో అయినా ఏదైనా సరే కొంచెం అలా వెళ్తేనే మేము ఫ్రీ అవుతాం. కానీ ఎక్కడికి వెళ్ళే అలవాట్లు కానీ ఏది మా ఇంట్లో లేవు. వెళ్ళినా కూడా రచ్చతోనే తిరిగి వస్తాం. అలాంటి ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్న నేను ఈరోజు ఊటీ, కొడైకెనాల్ కాదు, ఇండోనేషియా, బాలి, అబుదాబి, దుబాయ్ అలాంటి ఫారిన్ ట్రిప్స్ దగ్గర 10 ఫారిన్ ట్రిప్స్ వెళ్ళేసి వచ్చేసారు. రీసెంట్గా స్విట్జర్లాండ్ వెళ్ళేసి వచ్చాను. నెక్స్ట్ ఇంకా అందరికి ఇష్టమైనది లేడీస్కి హౌస్. ఇల్లు బాగుండాలి అని ఎక్కువ అనుకుంటుంటాం. ఎందుకంటే మేము ఇల్లు ఎక్కువగా ఇంట్లో స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి. అలాంటి ఒక హౌస్ డ్రీమే ఉండదు. అలాంటి చిన్న 2 గదుల్లో 3 ఫ్యామిలీస్ కలిపి ఒక బాత్రూంలో, ఆ బాత్రూమ్ సెప్టీ ట్యాంక్ అంతా నిండిపోతే ఆ వాటర్ పోసి నేను మళ్ళీ ఆ బాత్రూమ్స్లో మా పిల్లలకి స్నానాలు చేయించే ప్లేస్లో నుంచి ఈరోజు 1 crore చేసి ఒక డూప్లెక్స్ హౌస్లో ఉన్నాను. థ్యాంక్స్ టు వెస్టేజ్. ఈరోజు బాత్రూమ్ అనేది ఒక బాత్రూమ్ 3 ఇది రూమ్కి ఉంది. అదేలాగా కిచెన్, హాలు, డైనింగ్ హాల్ అన్నీ ఒకటే మాకు. కానీ ఈరోజు హాలు, కిచెన్, డైనింగ్ హాల్, ఆఫీస్ రూమ్, పైన 2 బెడ్రూమ్స్ ఇన్ని ఇచ్చిన దానికి కారణం ఒకే ఒక వెస్టేజ్ మాత్రమే. ఈ ధైర్యం ఉంది, ఇంకెక్కడా లేదు. వెస్టేజ్ని గట్టిగా పట్టుకోవాలా, సిస్టమ్ అర్థం చేసుకోవాలా. ఇది ఏదో నన్ను నేను యూజ్ చేయలేను, ఎవరినో చెప్పాలా, ఏదీ లేదు. మనం ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఈ 2 విషయాలు చేసుకుంటూ వచ్చాం. మా పైన సక్సెస్ అయి ఉంటారు, వాళ్ళు గట్టిగా పట్టుకుంటున్నారు, ఏం చేయాలో అన్ని చెప్పిస్తున్నారు. గుడ్డిగా నమ్మే ప్రతి ఒక్కరు ఇలా గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్కరు మీ సక్సెస్ అయిన లీడర్స్ని చేపట్టుకుంటే, లేడీస్కి చెప్తున్నా మనందరికీ ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ ఇది. మన హస్బెండ్స్కి మనం సపోర్ట్ నిలబడచ్చు. వాళ్ళని ఎప్పుడు ఇది చేయాలా అది చేయాలా అనేది అనుకున్నా మనం వాళ్ళకి ఏం చేసాం, మన ఫ్యామిలీకి మనం ఏం చేసాం, మనకి ఆ ధైర్యం ఇచ్చున్నాడు. అది వెస్టేజ్ గౌతమ్ బాలి సార్ మనకి లీడింగ్ లేడీస్ బుక్ అని కూడా ఒకటి క్రియేట్ చేసి ఇచ్చున్నారు. ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకుంటాం, సక్సెస్ చేద్దాం. లేడీస్ మీ అందరికీ ఇది ఉంది. ప్రతి ఒక్కరు విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఉంటాం